కృష్ణ కుటుంబంలో అది ప్రశాంతమైన ఆదివారం మధ్యాహ్నం. కృష్ణ భోజనం ముగించుకుని తన ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ చూడటానికి హాల్లోపలికి వచ్చి కూర్చున్నాడు. రాధ తన పనులు ముగించుకుని ఒక కప్పు టీతో అతని పక్కన కూర్చుంది. వారి కొడుకు సామ్ రంగుల పుస్తకంతో నేలపై పడుకుని ఆడుకుంటున్నాడు. కృష్ణ టీవీ రిమోట్ తీసుకోబోయాడు. అతనికి రిమోట్ కనిపించలేదు. రాధా, రిమోట్ చూశావా? కృష్ణ కొంచెం చిరాకు పడుతూ అడిగాడు. లేదు, నేను ఉదయం ఇక్కడే పెట్టాను అని రాధ తన టీ తాగుతూ సమాధానం చెప్పింది. సామ్ నవ్వుతూ నాన్నా, నువ్వు ఎక్కువ టీవీ చూస్తావు కాబట్టి అది పారిపోయి ఉండవచ్చు అన్నాడు. కృష్ణ తన కళ్లను అటు ఇటు తిప్పి సోఫా కుషన్లను పైకెత్తడం ప్రారంభించాడు. రిమోట్ కనిపించలేదు. రాధ కూడా రిమోట్ వెతకడానికి సహాయం చేస్తుంది. కాఫీ టేబుల్ కింద కట్టెళ్ల వెనుక చూసింది. కాని ఎక్కడా రిమోట్ లేదు. సామ్, నువ్వు తీసుకున్నావా? కృష్ణ తన కళ్లను సన్నగా చేసి అడిగాడు. లేదు. నమ్మండి అని సామ్ చేతులు పైకెత్తి చెప్పాడు. కుటుంబం మొత్తం డిటెక్టివ్ మోడ్లోకి వెళ్ళింది. కృష్ణ మోకాలిపై కూర్చుని సోఫా కింద చూశాడు. కృష్ణ సోఫా కింద చీపురు వేసి ఒక సాక్స్, ఒక ఆటబండి, ఒక మడిచిన రసీదు బయటికి తీశాడు. కాని రిమోట్ మాత్రం కనిపించలేదు. ఈ అంతా చెత్త ఎందుకు సోఫా కింద ఉంది? కృష్ణ అప్రసన్నంగా అన్నాడు. రాధ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చింది. ఆగు. నేను వంట చేస్తూ రిమోట్ను కిచెన్కి తీసుకెళ్లాను. అక్కడే వదిలేసి ఉండొచ్చు. ముగ్గురూ వెంటనే కిచెన్కి పరుగెత్తారు. వారు కౌంటర్లు, మసాలా డబ్బాలు, ఫ్రిజ్ కూడా ఏమో అనుకుని వెతికారు. కాని రిమోట్ అక్కడ లేదు. రిమోట్ను ఫ్రిజ్లో ఉంచేది ఎవరు? అమ్మా? సామ్ నవ్వుతూ అడిగాడు. నన్ను పరీక్షించవద్దు, సామ్ అని రాధ నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ సమాధానమిచ్చింది. సామ్, నువ్వు దాచలేదని ఖచ్చితంగా చెప్పగలవా? కృష్ణ మరింత అనుమానంతో అడిగాడు. నేను దాచలేదు, కానీ నా గదిలో చూసి వస్తా అని సామ్ చెబుతూ పరుగెత్తిపోయాడు. కొన్ని క్షణాల తరువాత సామ్ నవ్వుతూ తిరిగొచ్చాడు. దొరికింది. ఎక్కడా? కృష్ణ, రాధ ఒకేసారి అడిగారు. నా స్కూల్ బ్యాగ్లో అని సామ్ ఒప్పుకున్నాడు. నీ స్కూల్ బ్యాగ్లో? నువ్వు దానిని అక్కడ ఎందుకు పెట్టావు? కృష్ణ ఆశ్చర్యంగా అడిగాడు. సామ్ తల గోక్కు, నా హోంవర్క్ బ్రేక్లో అది వాకీటాకీలా నటిస్తూ ఆడుకున్నాను. తిరిగి ఉంచడం మర్చిపోయాను. కృష్ణ ఊపిరి పీల్చుకున్నాడు, కాని నవ్వకుండా ఉండలేకపోయాడు. మళ్ళీ ఇలాంటిదేం చేస్తే ముందుగా చెప్పు, ఇంటిని తలకిందులు చేయకముందే. రాధ నవ్వుకుంటూ టీవీ ఆన్ చేసింది. కాని కృష్ణ క్రికెట్ మ్యాచ్ చూడటానికి కూర్చున్న వెంటనే సామ్ రిమోట్ తీసుకుని కార్టూన్ ఛానల్లో మార్చాడు. సామ్, కృష్ణ అరుస్తూ రిమోట్ కోసం ముందుకు దూకాడు.